తెలుగు ఇండస్ట్రీ సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు గారు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. అయితే కోట శ్రీనివాసరావు గారు 4 దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం తెలుగుతోనే కాదు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఆయన తన సత్తా చాటారు. అయితే కోట శ్రీనివాసరావు గారు 1942 జూలై 10న కాకినాడలో జన్మించారు. ఆయన తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. కోట కూడా మొదట్లో డాక్టర్ కావాలనుకున్నారు, కానీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో నాటకాల వైపు అడుగులు వేశారు. మెగాస్టార్ చిరంజీవి గారి మొదటి సినిమా 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు మూవీతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు కోట శ్రీనివాసరావు గారు. ఇకదిలా ఉండగా కోట మృతి అని తెలియగానే తెలుగు ఇండస్ట్రీ హీరోలు కూడా చాలామంది ఆయన ఇంటికి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోట మృతి అని తెలిసి ఆయన ఇంటికి హడావిడిగా బయలుదేరట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. తన పనులన్నీ పక్కన పెట్టి కోట ఇంటికి వస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం వినేసి కూడా తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో హిట్ చిత్రాల్లో కోట శ్రీనివాసరావు గారు నటించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక కోట శ్రీనివాసరావు గారు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు 750 పైగా సినిమాలు యాక్టింగ్ చేశారు. 9 నంది అవార్డులు, సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు కోట గారు. సినిమాలే కాదు, రాజకీయాల్లోనూ కోట తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లో బీజేపీలో చేరి 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు కోట శ్రీనివాసరావు గారు.